ఇండస్ట్రీలో ఎట్లా ఉంటదంటే, అన్నీ ఉన్నా అంటే తొక్కేద్దామనే సిట్యుయేషన్స్ ఉంటాయి. అవన్నీ తట్టుకొని ఉండగలిగే మనుషులున్నారు. తట్టుకోకుండా మధ్యలోనే ఎగిరిపోయిన మనుషులున్నారు. హ్మ్. సో, అంటే మీరు తట్టుకోగలరా? అంటే ఇప్పుడు 8 సినిమాలు చేయడం జరిగింది. తట్టుకుంటున్నారా? అసలు ఎట్లా ఉంది ఇండస్ట్రీలో? అదేనండి. అగైన్ నేను చెప్పాను గదా! 100 దెబ్బలు తిన్నాకనే హ్మ్. స్టోను పగులుతుందని. సో, ఈ 100 దెబ్బలలో ఆ 100 దెబ్బ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నానంటే, ఈ మిగిలినదంతా నేను భరిస్తున్నాననే కదా! సో, హ్మ్. ఎన్ని జరిగినా కూడా ఎప్పుడు అంటే తొక్కేయాలని నన్నైతే ఎవరు అనుకుంటారో, అనుకోరో అది పక్కన పెడితే, అసలు ఆ పదం పక్కన పెడితే, హ్మ్. బట్ నాకున్న చిన్న ఈ జర్నీలో నాకు శత్రువులు కూడా ఉన్నారు. ఓకే. అంటే నేను కొంచెం మంచి ప్రాజెక్ట్ వస్తుంది అని ఎవరికన్నా 10 మందికి చెప్పుకున్నా కూడా ఇమ్మీడియేట్‌గా దానికి బ్యాకింగ్ నుంచి వేరే ఎళ్ళిపోయి, అది హుహు. నాకు రాకుండా అయిపోయేలాగా గూడా జరుగుతున్నాయి. ఓకే. సో, ఇదంతా ఎందుకు అనే దానికి నాకు ఆన్సర్ కూడా లేదు. ఓకే. సో, నేను అగైన్ మళ్ళీ కర్మ సిద్ధాంతంలే నాకింకా టైం రాలేదు. టైమొస్తే అది ఎవరు ఆపినా ఆగదు అనుకుంటాను. నా పని నేను చేసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. అంటే ఎనక నుంచి ఇట్లా చేసేవాళ్ళున్నారని. వాళ్ళెవరో మీకు తెలుస్తుందా? చాలా రోజుల తర్వాత ఆ సినిమాకి ఏదో జరిగి ఆగిపోతది గదా! ఆ! ఆ టీమ్‌లో ఎవరో ఉండి, నీ ఇట్ చుట్టూన్న వాళ్ళే నీ గురించి ఇలా చెప్తున్నారు. ఓకే. ఆయన చేయలేడులే, ఆయనకేమవుతుంది? హ్మ్. ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేయలేడు గదా! చేయలేడా? ఎందుకు మీరు ఈ ఆప్షన్‌కెళ్ళండి అని హ్మ్. చెప్పి అంటే సమ్‌టైమ్స్ ప్రొడ్యూసర్ మన వైపు ఉంటే, డైరెక్టర్ ఆ మూవీని వేరేకి మరలించడం. హ్మ్. లేదంటే డైరెక్టర్ మన వైపు ఉంటే ఇంకెవరో దాన్ని పక్కకు తీసుకెళ్ళడం. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. హ్మ్. సో, చిన్నతనం అనేది డెఫినెట్‌గా నేనెంత కాదు, నేనెంత ధైర్యంగా ఉన్నా కూడా ఒక చిన్నతనం అనేది డెఫినెట్‌గా ఉంటుంది. చిన్నతనంతో పాటు అదే ఇలాంటి అది కూడా ఉంది. మరి అదెందుకొస్తుందో నన్ను చూస్తే అనేది నాకు అర్థం కాదు.